లోకం మనల్ని ఏం చేస్తుంది? మొట్టమొదటిగా లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుందంటే వారితో కూడా పాపములో, వారితో కూడా బూతులలో, వారితో కూడా అల్లరి చిల్లర దీనిలో, వారితో కూడా బ్యాడ్ హ్యాబిట్స్లో, వారితో కూడా విగ్రహారాధనలలో, వారితో కూడా మూఢనమ్మకాలలో ఉండనందుకు మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మొదటిగా ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. రెండవదిగా పేతురు గారి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యము చదువుకుందాం. పేతురు గారి పత్రిక మొదటి పత్రికలో 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఏం చేస్తుంది? దూషింపబడుతున్నాం మనం. ఒకటి ద్వేషిస్తుంది, రెండు దూషిస్తూ ఉన్నది. ఎందుకంటే మనము బదులు దూషించం గనుక, మనము వారన్నిన మాటలు, అనేకమైనటువంటి పాపపు రోత బూతు మాటలు అనినప్పుడు మనం ఏం మాట్లాడం. అందుకనే వాళ్ళకి మనం ఒక సాధనం అయిపోయాం. ఏంటి? వాళ్ళ తిట్లు భరించడానికి ఒక సాధనం అన్నమాట మనం. యేసు ప్రభువుని ఏం చేశారంట? ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. మీరు ఎవరైనా ఇంకా ఎవరు దూషించబడుతున్నారా? మీరు ధన్యులు. ఎందుకంటే మౌనంగా ఉండండి, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వారుగా మానవుడికి లోకంలోకి వచ్చినప్పుడు ఆయనను దూషించినప్పుడు మౌనంగా ఉన్నారు, ఆయన భరించారు. కనుక మొదటిగా దూషిస్తుంది, రెండవదిగా ద్వేషిస్తుంది. లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తూ ఉంది. చూడండి, 4:4 కూడా చదువున్నాను ఇక్కడే. పేతురు గారి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. ఎందుకంటే వాళ్ళు మనల్ని దూషించేది అపరిమితమైన దుర్వ్యాపారంతో, వారితో కూడా మనం పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. అదే అనమాట దూషణ కారణం. అబ్బో వీళ్ళు పవిత్రులంట, అబ్బో వీళ్ళు అదంట, అబ్బో వీళ్ళు ఇదంట.